హలో, దిస్ ఇస్ డాక్టర్ భూషణ్ ఫ్రమ్ బ్యూటీవెట్ గాజువాక. చాలా మంది ఓనర్స్ కంగారు పడే విషయం ఏంటంటే డాగ్స్ లో మోషన్స్ అవుతుంటాయి. వెట్ని ఇప్పుడు కన్సల్ట్ చేయాలి లేదా ఓకే ఇవి తగ్గిపోతాయనే కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఈ రోజు మనం ఇది క్లారిఫై చేద్దాం. డాగ్స్ లో జనరల్ గా వచ్చే మోషన్స్ డాగ్ యాక్టివ్ గా ఉంటుంది కానీ మోషన్స్ అవుతున్నాయంటే దీన్ని సెల్ఫ్ లిమిటింగ్ డైరీ అంటే దానంతా అదే తగ్గిపోతుంది. సడన్ గా ఫుడ్ చేంజ్ వల్ల కానీ లేదంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేసినప్పుడు కానీ లేదంటే ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నప్పుడు కానీ డాగ్ లో ఈ డయేరియా చూస్తుంటే ఇది 24 to 48 hours లో జనరల్ గా తగ్గిపోతుంది. అలా కాకుండా బ్లడీ డయేరియా అంటే డార్క్ రెడ్ కానీ లేదంటే డార్క్ బ్రౌన్ కలర్ లో కానీ మీరు డయేరియా చూసినప్పుడు అయితే ఖచ్చితంగా వాటిని సంప్రదించాలి. ఒకవేళ బ్లడ్ వస్తుంది అంటే అది ఏదర్ పేగు ఇంటెస్టైన్ పెద్ద పేగు కానీ చిన్న పేగు ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండుంటుంది. లేదంటే స్టమక్ లో కానీ ప్రాబ్లం ఉండడం వల్లనే బ్లడ్ వస్తుంది. ఖచ్చితంగా వాటిని సంప్రదించాలి. ఇలా కాకుండా వామిటింగ్స్ అలాంగ్ విత్ డయేరియా వామిటింగ్స్ అవుతున్నాయి, ఇతర డయేరియా అవుతుందంటే డాగ్ గానీ క్యాట్ గానీ వెంటనే డిహైడ్రేషన్ గురవుతుంది. బాడీలో వాటర్ అంతా బయటకు పోవడం జరుగుతుంది వామిటింగ్స్ లో డయేరియాలో. ఇలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఫ్లూయిడ్స్ పెట్టుకోవాలి, మీరు వాటిని సంప్రదించాలి. ఓల్డ్ డాగ్స్ లో కానీ లేదంటే ఓల్డ్ క్యాట్స్ లో కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేదంటే యంగ్ యానిమల్స్ లో వైరస్ ఎఫెక్ట్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వామిటింగ్స్ అండ్ డయేరియా రెండు ఉంటాయి. ఇలాంటి విషయాల్లో కూడా సంప్రదించాలి. డాగ్ ఇంట్లో ఆడుకుంటున్నప్పుడు ఏదైనా సమ్ ఆబ్జెక్ట్స్ కానీ అంటే ఫారెన్ బాడీస్ కానీ లేదంటే బాల్స్ కానీ ఏదైనా మిస్ అయినట్టు అనిపించినా లేదంటే కెమికల్స్ ఇంట్లో ఉన్న పెయింట్స్ కానీ లేదంటే సమ్ కెమికల్స్ కానీ ఏదైనా మూలలో ఉన్నప్పుడు మీకు మిస్ అయినట్టు అనిపిస్తే లేదంటే వాటిని డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తే అయితే ఖచ్చితంగా వాటిని సంప్రదించాలి. ఈ నార్మల్ డయేరియా ఉన్నప్పుడు దీనికి హోమ్ రెమెడీస్ ఏం లేవా అంటే హోమ్ రెమెడీస్ ఉంటాయండి. వీటిని మోస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఫాస్టింగ్ పెట్టడం. 12 to 24 hours డాగ్ కానీ క్యాట్ లో కానీ దాని అంతటా అది వదిలేయండి. అసలు ఫుడ్ ఏం పెట్టద్దు. ఫాస్టింగ్ లో పెడితే ఆటోమేటిక్ గా అది తగ్గిపోతుంది. ఫుడ్ మాత్రమే ఫాస్టింగ్ లో పెట్టాలి, వాటర్ అని కాదండి. ఎందుకంటే డాగ్ డిహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం వాటర్ నచ్చినంత దానికి ప్రొవైడ్ చేయాలి. డిహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలి. రెండోది ఏంటంటే ఒకవేళ ఆ 12 hours అయిపోయిన తర్వాత ఇంకా స్టమక్ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి బ్లాండ్ డైట్స్ అంటే చికెన్ బ్రాత్ కానీ లేదంటే బాయిల్డ్ పొటాటో కానీ లేదంటే బాయిల్డ్ పంప్కిన్ కానీ విత్ ప్రోబయోటిక్స్. బాయిల్డ్ పొటాటో బాయిల్డ్ పంప్కిన్ ఏంటంటే హై ఫైబర్ కంటెంట్, అది స్టమక్ ని రెగ్యులేట్ చేయడానికి ఇంటెస్టిన్ రెగ్యులేట్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. వాటితో పాటు ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ ఏమైనా మనం ఇంక్లూడ్ చేసి పెట్టుకుంటే ఆ డయేరియాని మన ఇంటి దగ్గర కంట్రోల్ చేయొచ్చు. రిమైనింగ్ ప్రాబ్లం లేదు, ఒక 24 hours కన్నా ఎక్కువ అవుతుందంటే వాటిని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.